మొత్తం మీద ఏదైతే వరంగల్ జిల్లాలో అయితే ఏబీవీపీ నాయకుల ధర్నా మాత్రం తీవ్ర ఇచ్చేస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే ఏబీవీపీ నాయకులు అయితే స్కాలర్షిప్లు మాకు వెంటనే ఇవ్వాలని చెప్పి కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైతే మనతో పాటు మాట్లాడడానికి ఏబీవీపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వం ఏమంటుందని చెప్తారు, మీ డిమాండ్ చేయండి. అందరికీ నమస్తే. నా పేరు ఆరపల్లి సుజిత్, నేను వరంగల్ మహానగర కార్యదర్శి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా నిర్వహించడానికి కారణం ఏంటంటే, గడిచిన మన తెలంగాణ వచ్చి ఎంతో మంది విద్యార్థులు 1200 మంది విద్యార్థులు బలిదానాల వల్ల సాధించుకున్న తెలంగాణను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది విద్యార్థి వ్యతిరేక పోకడలతో అదేవిధంగా నడుచుకుంటూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు 5300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రావాలి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తున్నది? ప్రైవేట్ విద్యా సంస్థలకు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకైనా కూడా, కళాశాలలో చదువుకున్న విద్యార్థులకైనా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో మంది విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా అక్కడ పాఠశాలలలో, కళాశాలలలో ఫీజులు కట్టలేక మేనేజ్మెంట్లు ఇబ్బందులు గురి చేస్తున్న క్రమంలో ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం ఏమని డిమాండ్ చేస్తున్నారు? మీకేం కావాలి? మా డిమాండ్స్ ఏంటంటే, వెంటనే ఈ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు 5300 కోట్ల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రానున్న రోజులలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. అదేవిధంగా నీ మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా ముట్టడిస్తాం. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క జిల్లాకు ఉన్న నీ ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా ముట్టడిస్తామని ఏబీవీపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉండే పరిస్థితి. ఏదైతే మాకు స్కాలర్షిప్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఇవి కూడా మాకు మాత్రం ఇక్కడ అందట్లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ఏబీవీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజు, 5.0 న్యూస్, వరంగల్.